టాప్ స్టార్స్ లుక్స్ మారుతున్నాయి. పుష్పరాజ్ మారిపోతున్నాడు, ఎన్టీఆర్ చిక్కిపోతున్నాడు, రామ్ చరణ్ మజిల్ తో మైండ్ బ్లాంక్ అయిపోతున్నాడు. ఇక ప్రభాస్ మహేష్ లుక్స్ కూడా ఫ్యాన్స్ ని ఫిదా చేసేలా ఉన్నాయి. టాలీవుడ్ లో లుక్స్ తోనే అసలు లెక్కలు మారిపోతున్నాయి. పుష్ప మూవీతో మైండ్ బ్లాంక్ చేసిన బన్నీ ఈసారి కొత్త గెటప్ తో షాక్ ఇవ్వబోతున్నాడు. పుష్ప 2లో గడ్డం ఉన్నా కానీ కాస్త స్టైలిష్ గా కనిపిస్తాడట. 22 నుంచి మొదలయ్యే షూటింగ్ తాలూకు విజువల్స్ లీక్ కాకుండా టీం జాగ్రత్త పడుతోందట. కొరటాల శివ మూవీ కోసం 10 ఏళ్లు వెనక్కి వెళ్తున్నాడు తారక్. అలా 15 కేజీల వెయిట్ తగ్గి సన్నగా సరికొత్తగా కనిపిస్తాడట. 10 ప్యాక్స్ తో షాక్ ఇవ్వబోతున్నాడట. అరవింద సమేత వీరరాఘవలో 6 ప్యాక్స్ తో కిక్ ఇచ్చిన తను 10 ప్యాక్స్ కోసం కసరత్తులు చేస్తున్నాడట. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ డిసెంబర్ లో పూర్తవుతుంది. అయితే ఇందులో చెర్రీ 2 గెటప్స్ లో కనిపిస్తాడట. ఆల్రెడీ ఒక లుక్ లాంచింగ్ టైంలో రివీల్ అయింది. మరో లుక్ మజిల్స్ తో ఉండబోతుందట. RRR ని మించేలా తన మజల్ లుక్ ఉంటుందని, ఆ లుక్ తాలూకు సీన్స్ కోసం చెర్రీ ప్రిపేర్ అవుతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ హెవీ మజిల్స్ తో కనిపించిన మూవీ అంటే బాహుబలి సినిమాని. శివుడిగా 10 ప్యాక్స్ లో కనిపించిన ప్రభాస్ తన తండ్రి అమరేంద్ర బాహుబలిగా సాలిడ్ మజిల్స్ తో షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అంతకు మించేలా మజిల్స్ తో కిక్ ఇవ్వబోతున్నాడు ప్రభాస్. సలార్లో తన కటౌట్ లుక్కే మారబోతోంది. మొన్న వదిలిన లుక్ సినిమాలోనే ఫ్లాష్ బ్యాక్ తాలూకు లుక్ అని, తర్వాత మరో లుక్ సాలిడ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో మాస్ మతి పోగొట్టాడు. సైరాలో లాంగ్ హెయిర్ స్టైల్తో షాక్ ఇచ్చాడు. ఆచార్యలో సైడ్ క్రాఫ్ట్తో కనిపించాడు. ఇప్పుడు గాడ్ ఫాదర్లో సాల్ట్ అండ్ పెప్పర్ కలర్ హెయిర్ స్టైల్లో కిక్ ఇస్తున్నాడు. బోలాశంకర్ బాబీ మూవీలో మరింత మాసీ లుక్లో షాక్ ఇవ్వబోతున్నాడు. బాలయ్య లుక్తో కిక్ ఇచ్చేలా చేసే డైరెక్టర్ బోయపాటి శ్రీను. సింహ, లెజెండ్, అఖండాలు నటసింహం లుక్కే కిక్ ఇచ్చింది. ఇప్పుడు గోపీచంద్ మలనేని మూవీలో కూడా బాలయ్య లుక్ కిక్ ఇచ్చేలా ఉంది. ఇంకో సర్ప్రైజ్ ఉందని ఫిల్మ్ టీం చెప్తోంది. కింగ్ నాగార్జున 60+ లో కూడా 30- లుక్ ని మెయింటైన్ చేస్తున్న స్టార్. అలాంటి తను ది ఘోస్ట్ లో రఫ్ అండ్ క్లాస్ లుక్ తో షాక్ ఇస్తున్నాడు. సినిమాకు వేరియేషన్ చూపిస్తున్నాడు.